హలో. ఏ ఆగు, స్వైప్ అప్ చేయమా, ఓ ముచ్చట చెప్తున్నా విను. ఏంది విషయం అంటే, ఆ, నేను ట్రావెలింగ్ రిలేటెడ్ చెప్తా ఇప్పుడు. నేను ఆల్మోస్ట్ ఇండియాలో ఒక 13 స్టేట్స్ అట్లా చూసిన అనమాట. వాటిల్లో నేను రోజు ఒక స్టేట్ గురించి చెప్తా, రోజు నన్ను చూడండి, ఫాలో చేయండి. అయితే నాకు ఇవాళ ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఉత్తరప్రదేశ్ గురించి చెప్తా. ఎందుకంటే నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. ఇంకా లైఫ్ లో నేను అట్లాంటి ప్లేస్ చూస్తా అని అనుకోలేదు. సో ఆ ప్లేస్ గురించి నేను చెప్తా. ఇప్పుడు దానికంటే ముందు ఇంకోటి, ఈ యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తారు చూసిరా, దొంగ మొహాలు. అసలు ఏది నిజం చెప్పారు, ఆడపోయి ఏదో చెప్తారు, ఏదో ఇది అది అని చెప్తారు. సరే, నువ్వు అక్కడ అది ఏమంటారు, లైక్ ఆ టెంపుల్ ప్రాముఖ్యత, అక్కడ ప్లేస్ గురించి నువ్వు చెప్తారు, బాగానే ఉంది. కానీ మీరు ఏదైనా పోతే అక్కడ ఉన్న నెగిటివిటీ ఎట్లుంటది, పరిసరాలు ఎట్లుంటాయి, అది కూడా చెప్పి సావంటారా బాబు. మీ మాటలు పట్టుకొని ఎగేసుకొని పోతే ఆడ మాకు ఏమంటారు బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అనేవి జరుగుతున్నాయి. వేస్ట్ ఫెలోస్, చక్కగా చెప్పుడు నేర్చుకోండి ముందు బ్లాగ్స్లలో. ఎవరిని మిస్లీడ్ చేస్తారు వేస్ట్ ఫెలోస్. అయితే నేను ఇంకా నాకు ఎందుకు ఇంత కోపం వస్తుంది అంటే, నేను ఇట్లానే బ్లాగ్స్ అవి చూసి మా మమ్మీ డాడీకి చూపిద్దాం లైఫ్ లో మనిషి అన్నటోడు అట్లీస్ట్ ఒక్కసారన్నా కాశీ దర్శనం చేసుకోవాలంటారు కదా. అందుకని నేను అలా తీసుకొని పోయినా. సరే, బానే ఉంది. పోయిన తర్వాత రాత్రి పోయినాం, తెలియలేదు. పొద్దున దర్శనానికి పోవడానికి హోటల్ బయట అడుగు పెట్టిన కథం ఇక ఏమంటారు, ఆ బీభత్సం చూడడం తట్టుకోవడం చాలా కష్టమైంది మాకు. గల్లీ గల్లీలా మనం పోయేది. ఇప్పుడు ఒక శక్తిపీఠం, ఒక జ్యోతిర్లింగం అని చెప్తారు, కానీ ఆడ వరస్ట్ గా అంతే, ఎందుకు అంత గలీజ్ ఉంటుందో అర్థం కాదు. మోరీలు కుల్లాగా పారుతుంటాయి, గల్లెమ్మట మొత్తం గలీజే ఉంటది. ఎక్కడ చూసినా చెత్త చెదారం క్లీన్ చేసే నాదుడే ఉండడు ఆడ. మరి ఎవడెందుకు పట్టించుకోడు అక్కడ. ఏమంటారు, పదవులలో ఉన్న నాయకులకు రెస్పాన్సిబిలిటీ లేదు, సామాన్య ప్రజలకి బాధ్యత లేదు, అందరికి అందరే తగులుకున్నారు. క్రైమ్ రేట్ కూడా ఎక్కువ అంటారు ఆడ. ఇక మోసం చేయడం కూడా ఎక్కువ ఉంటాం, ఒక దొరికితే మోసం చేస్తుంటారు వేస్ట్ ఫెలోస్. అయితే ఎట్లా అంటే మేము కళ్ళు ముక్కు చెవులు మూసుకోవాల్సి వచ్చింది. హారన్ మోత, ఎక్కడ వచ్చిన చెత్త చెదారం కంపు. అసలు నేను లైఫ్ లో ఫస్ట్ టైం అంత గలీజ్గా ఉంటది అంటే, ఆల్మోస్ట్ ఎట్లా అంటే మన చార్మినార్ గల్లీలు కూడా నా పర్లేదు అనుకుంటా. వాళ్ళతో కంపేర్ చేస్తే ఇవ్వనికి బాధ్యత ఉండదు, ఎట్లా పడితే అట్లా. వాటి వాటి పక్కనే ఈ హోటల్స్, చాట్ సెంటర్ లాగా ఉంటాయి. ఎట్లా తింటారో ఎట్లా బతుకుతారో తెలియదు. ఇక గంగానది అయితే గంగానదిలో స్నానం చేయాలంటారు, అలా కనీసం నాకు కాళ్ళు పెట్టబుద్ది కాదు, కనీసం ఇట్లా నీళ్లు తీసుకొని జల్లుకోబుద్ది కూడా కాలేదు నాకు. అంత కలుషితం ఉంది అక్కడ. సగం గాలిన శవాలని అవి ఇవి యానిమల్స్ ని కూడా అందులోనే పాడిస్తున్నారు. మేము పోతుంటే బోట్ల ఒక బర్రె తల మాకు, సగం గాలిన బర్రె తల మాకు ఇట్లా మా బోట్ కు తగులుతుంది. అంత వరస్ట్ ఉంటుంది అనమాట. అస్సలు బాగోదు, అస్సలు అంటే అస్సలు బాగోదు. చూసుకొని పోండి. మీరు బాగా ఓసిడి టైపు క్లీన్నెస్ అనే దానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆడ అడుగు పెట్టమాకండి. ఎందుకంటే ఇంత గలీజ్ అంటే చెప్తున్నా కదా, గల్లీలు చెత్త చెదారం మురికి, మోరీలు ఓపెన్ గా పారుతుంటాయి. ఎక్కడ చూసిన టాయిలెట్ల స్మెల్, పిల్లుల కుక్కల మోషన్ దారిమట. గల్లీల నుంచి పోవాలా, ఏడ చూసినా ఇదే ఈ గందకి.